అత్యంత విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీడి రంజిత్ రెడ్డి అనేటోడికి ఇవ్వడం తక్కువ, విశ్వాసఘాతకుడు, తిన్న ఇంట్లో ఉంచేటోడు, తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోడు, అన్నం తిని అక్కడే ఉంచిపోయే నాయకులు ఉమ్మేటోళ్ళు. సార్ ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు, ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి. కోళ్ళ దానా అమ్ముకుంటుండే, దానా అమ్మి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు. ఒక 300-400 ఎకరాలు భూములో గుంజుకున్నాడు. చాలా మందిని చీటింగ్ చేసిన. ఒక లిస్టు పెడితే 20 లిస్టులు అత్త, దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే. చేవేళ్ళ ప్రజలు, ఈయన ఊరు కాదు పల్లె కాదు, ఈయన ఎక్కడండి ఊరినది? కరీంనగర్లో పుట్టిండు, వరంగల్లో బతకనికి వచ్చిండు, హైదరాబాద్లో అక్కడిక్కడ కోళ్ళ అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చిండు, ఎలిమినార్ దుకాణం పెట్టుకొని షటర్ రూమ్, ఒక చిన్న షటర్ రూమ్లో పెట్టినావా నీ అఫిడవిట్లో? నీ ఆస్తులను చూపిస్తావా రేపు ఎంపీకి? సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం. మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు. రేపు ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, బాబుని మీదికేసి ఈడీ సిబిఐ ఐటీ వస్తారు కదా, మళ్ళీ రాగానే అట్టుపోతావా? అమ్మ పాలు దాగి రొమ్మి కోసిన వాళ్ళు వీళ్ళండి, రంజిత్ రెడ్డి వీళ్ళందరూ.